గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏ వయసుల్లో ఏ వ్యాక్సిన్లు అనే అంశం గురించి తెలుసుకుందాం. చిన్నారి పుట్టిన వెంటనే ఓపీవీ బీసీజీలతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తరువాత 6 వారాలప్పుడు డీటాప్ డిఫ్తీరియా టెటనస్ పెర్టుసిస్ డిపిటి టీకా ఫస్ట్ డోస్, అలాగే హెచ్ఐబి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి టీకా ఫస్ట్ డోస్, ఐపీవీ ఇనెక్టివేటెడ్ పోలియో వైరస్ లేదా ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టీకా ఫస్ట్ డోస్, ఇంకా PCV13 ఫస్ట్ డోస్, రోటా వైరస్ టీకా మొదటి డోస్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ రెండో డోస్ ఇస్తారు. ఆ తరువాత 10 వారాలప్పుడు మొదటగా డీటాప్ డిఫ్తీరియా టెటనస్ పెర్టుసిస్ డిపిటి టీకా రెండో మోతాదు, హెచ్ఐబి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి టీకా రెండో మోతాదు, ఐపీవీ లేదా ఓపీవీ టీకా రెండో డోస్, PCV13 రెండో మోతాదు, అలాగే నోటి ద్వారా ఇచ్చే రోటా వైరస్ టీకా రెండో డోస్, హెపటైటిస్ బి మూడో డోస్ ఇస్తారు. ఆ తరువాత 14 వారాలప్పుడు డీటాప్ డిపిటి టీకా మూడో మోతాదు, హెచ్ఐబి టీకా మూడో మోతాదు, ఐపీవీ లేదా ఓపీవీ టీకా మూడో మోతాదు, PCV13 మూడో మోతాదు, రోటా వైరస్ టీకా మూడో డోస్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ 4వ మోతాదు ఇస్తారు. ఇక 6 నెలల వయసప్పుడు ఇన్ఫ్లుయెన్స్ టీకా మొదటి మోతాదు, ఓపీవీ మొదటి మోతాదు, తరువాత 7 నెలల వయసులో ఇన్ఫ్లుయెన్జా టీకా రెండో మోతాదు, 9 నెలల వయసులో ఓపీవీ రెండో మోతాదు, ఎంఎంఆర్ తట్టు గవదబిళ్ళలు రూబెల్లకు టీకా ఫస్ట్ డోస్, అలాగే టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు. ఇక 12 నుండి 15 నెలల వయసులో ఎంఎంఆర్ టీకా రెండో మోతాదు, వారిసెల్లా టీకా మొదటి మోతాదు, అలాగే హెపటైటిస్ ఏ టీకా మొదటి మోతాదు, PCV బూస్టర్ ఇస్తారు. ఇక 18 నెలల వయసప్పుడు డీటాప్ టీకా మొదటి బూస్టర్ డోస్, హెచ్ఐబి టీకా మొదటి బూస్టర్ డోస్, ఐపీవీ లేదా ఓపీవీ టీకా, హెపటైటిస్ ఏ రెండో డోస్ ఇస్తారు. 3 ఏళ్ల వయసులో వారిసెల్లా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా, 5 ఏళ్లప్పుడు డీటాప్ టీకా రెండో బూస్టర్, ఐపీవీ టీకా, ఎంఎంఆర్ టీకా మూడో డోస్ ఇస్తారు. 18 నుండి 12 ఏళ్ల వయసప్పుడు హెచ్పివి టీకా మొదటి డోస్, టీడాప్ టీకా బూస్టర్ డోస్, మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ ఇస్తారు. ఆ తర్వాత 15 నుంచి 16 ఏళ్ల వయసున్నప్పుడు మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా బూస్టర్ డోస్, టీడీ లేదా డిటి టీకా ఇస్తారు. ఇక 18 నుంచి 65 ఏళ్ల వరకు ఈ వయసులో ఎవరికైనా మంచి వ్యాధి నిరోధకత ఉంటుంది. గతంలో ఏదైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నది లేనిది గుర్తులేనప్పుడు డాక్టర్కు ఆ విషయం చెబితే వారు కొన్ని పరీక్షల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నది లేనిది నిర్ధారించి అవసరమైతే ఇస్తారు. ఇక 65 ఏళ్ళు పైబడిన వారికి ఈ వయసు దాటాక కొన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగాను మరికొన్ని అవసరాన్ని బట్టి ఇస్తారు. ఉదాహరణకు PCV13 అండ్ PPSV23 అనే వ్యాక్సిన్లను సాధారణంగా 65 ఏళ్లు దాటిన వారికి ఇస్తుంటారు. ఇవి నిమోనియాను నివారించే నిమోకోకల్ వ్యాక్సిన్లు. ఇందులో తొలుత PCV13 ఇస్తారు. ఆ తరువాత 2 నెలలకు PPSV23 ఇస్తారు. టీడాప్ వ్యాక్సిన్ చిన్నప్పుడు తీసుకున్న టెటనస్ డిఫ్తీరియా పెర్టుసిస్ వ్యాధులను నివారించే వ్యాక్సిన్ తాలూకు బూస్టర్ డోసులను 65 ఏళ్లు పైబడ్డ తర్వాత ప్రతి 10 ఏళ్లకోమారు తీసుకోవలసి ఉంటుంది. ఈరోజు మనం ఏ వయసుల్లో ఏ వ్యాక్సిన్లు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.